భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తోడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనవాక లక్ష్మి యాదవ్, కార్పొరేటర్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, నిరుపేదలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. అందరు నమస్కారం. ఈరోజు 135వ జన్మదిన సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా నేను ఎన్నో ధన్యవాదాలు సరిపోదు, కృతజ్ఞత సరిపోదు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మనం చూసినట్టయితే ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు కూడా సంవత్సరానికి 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి మారుస్తూ వచ్చేస్తారు. కానీ మన భారతదేశంలో ఒక అంబేద్కర్ గారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతని మీద గౌరవం, అతను రాసినటువంటి రాజ్యాంగాన్ని అందరూ 100% దాన్ని అడ్మిట్ చేసుకున్న దానివల్ల ఈరోజు ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్నా కూడా సరే దాన్ని ఇంతవరకు రాజ్యాంగం అందరూ పాటిస్తూ వస్తున్నారు. ఎప్పుడు కూడా సరే ఈరోజు అతను ఏమి నాలెడ్జ్ లేని రోజుల్లోనే ఒక లా చేసుకొని మహారాష్ట్రలో లా మంత్రిగా అయ్యేసి రాష్ట్రానికి దేశానికి కూడా న్యాయం చేసే విధంగా చట్టాలను రూపొందించి ఎవరు కూడా సరే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు పడకుండా అందరికీ ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, వాళ్ళ రైట్స్ అన్ని 100% రావాలని ఫైట్ చేసే వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు అట్లాంటి అంబేద్కర్ గారిని రాష్ట్రానికి ఒక అంబేద్కర్, ఒక గ్రామానికి అంబేద్కర్ లాగా ఒక నాయకుడు తయారు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నేను 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు జై భీమ్లంటూ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని అత్యంత వైభవంగా ఇక్కడంతా కూడా అన్ని కులాల సంఘాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ రోజున ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి మరి పూలమాలతో ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ఈరోజు అత్యున్నత స్థానంలో నిలుపుతున్నారంటే దానికి భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అని, సమాజ స్థాపన కోసం మరి మహిళలు కూడా విద్యను అభ్యసించాలి, అప్పుడే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించినటువంటి ఆయన ఆకాంక్ష వైపు ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులంతా కూడా కలిసి ఈరోజు ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నందుకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ జై భీములు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క 135వ జన్మదిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ భారతదేశము ఒక చరిత్ర అంటూ ఉందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనం ఇలాగా ఉండగలుగుతున్నాము. ముఖ్యంగా దళితులు కానీ, బీసీలు కానీ, వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఆయన ఇచ్చిన భిక్షతోటి ఈరోజు వివిధ పదవుల్లో ఉండి మేము దాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే ఆ మహనీయుని యొక్క గొప్పతనం అని తెలియజేస్తాం.